హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. హైదరాబాద్లో డ్రగ్స్ ఈ మాట వినిపించేదే. సిటీలో ఏదో ఒక మూల డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోలీసులు డ్రగ్స్ ముఠాని అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ కొనసాగుతుంది. వీటన్నిటి నుండి ఎప్పటి నుంచో విని విని బోర్ కొడుతుంది. వీటి వెనక ఎంతోమంది ఉన్నారు. ఒక పెద్ద మాఫియానే ఉంటుంది. ఒక్కొక్కరి వెనక నేర చరిత్ర కామనే. అయితే హైదరాబాద్లో మొన్న పట్టుబడ్డ ఒక డ్రగ్స్ ముఠా నేపథ్యం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హైదరాబాద్లో కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్ని తాకిన వేళ ఇంకోవైపు డ్రగ్స్ దందా కూడా కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ని భారీగా అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఒక ముఠాని పోలీసులు పట్టుకున్నారు. అందులో 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇదేం కొత్త కాదు కదా అనుకుంటున్నారా? అయితే వారు డ్రగ్స్ అమ్ముతోంది లోన్ యాప్స్ లో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడానికి. నవీన్, సాయి తేజ అనే 2 స్టూడెంట్స్ పంజాబ్ లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీరిద్దరూ ఖర్చుల కోసం పలు రకాల లోన్ యాప్స్ లో చాలా అప్పులు చేశారు. అవి సరిగా కట్టకపోవడంతో వడ్డీలు పెరిగి ఇంకా భారీగా అప్పు పెరిగింది. యాప్ నిర్వాహకుల నుండి మెసేజెస్ అండ్ బెదిరింపు కాల్స్ రావడంతో ఏం చేయాలో పాలుపోక చివరికి డ్రగ్స్ అమ్మాలని నిర్ణయించుకున్నారు. దాంతో విరివిగా డ్రగ్స్ దొరికే పంజాబ్లో వాటిని కొని హైదరాబాద్లో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో వాటిని అమ్మాలని ప్లాన్ చేశారు. అయితే పక్కా సమాచారంతో, అంతకంటే పక్కా ప్లానింగ్ తోటి పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 100 గ్రాముల MDMA, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో బ్రౌన్ షుగర్ దొరకడం ఇదే ఫస్ట్ టైం. లోన్ యాప్స్లో అప్పులు చేసి అవి తీర్చడానికి ఇలాంటి తప్పుడు మార్గాలను అనుసరించి 2 స్టూడెంట్స్ వాళ్ళ బంగారు భవిష్యత్తుని కోల్పోవడం బాధాకరం.